క్షేమా నన్ను ఒంటరిగా చూసింది కాక వీళ్ళందరూ చూసేలా చేయడానికి నీకేం రైట్ ఉంది అసలు? అసలు నువ్వు ఆడోళ్ళు ట్రయల్ రూమ్ లోకి వచ్చింది కాక నీకెవరైతుంది? ఊరుకోవమ్మా, నీ కళ్ళకి మనుషులే కాదు బోర్డులు కనబడవా? అది లేడీస్ ట్రయల్ రూమ్ కాదు, మగాళ్ళ ట్రయల్ రూమ్. చూడు ఒకసారి. అచ్చా, ఏది చూపించు. ఏది చూడు ఒకసారి. అక్క, ఎక్కడ మిస్టేక్ జరిగింది అక్క. ఈ ఈడియట్ ని చూసారా? అమాయకంగా మిస్టేక్ జరిగిందని ఎలా అబద్ధం చెప్తున్నాడు. వీడికి బాగా బుద్ధి చెప్పాలి. ఆడోళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లోకి దూరినందుకు ఆడోళ్ళు మాత్రమే ఉతికేయండి. రండి. ఆగండి. అత్తయ్య 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 కొడదు, చేతులు కొడుతున్నారు అత్తయ్య అత్తయ్య. అత్తయ్యో అమ్మో మావయ్య అత్తయ్య ఆగండి. అత్తయ్యో అత్తయ్య అత్తయ్య కొడదు. ఆగండి అమ్మా. మగాడని కూడా చూడకుండా కొడుతున్నారు. అసలు మత్తెవరో తెలుసా? పెద్ద పొలిటికల్ లీడరు, కాబోయే పెద్ద ఎమ్మెల్యే. మా అత్త వస్తుంది, అప్పుడు చెప్తా మీ అందరి సంగతి. రేయ్, ఏమైంది? ఎందుకు కొడుతున్నారు వీళ్ళందరూ? ఆడవాళ్ళ ట్రయల్ రూమ్ లోకి ఆ ఎలుగుబంటి బాడీతో దూరితే కొట్టకుండా ఏం చేస్తారు? ఏదో తెలియక దూరుంటాడు. అత్తా, కాస్త తెలివాడు. వాడు దూరి ఆల్రెడీ బుక్ అయ్యాడు. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తే నువ్వు కూడా బుక్ అవుతావు. అసలే ఆడవాళ్ళ ఓట్లు. తేడా కొడితే సీటుకే ఎసురు పెడతారు. నీ ఇష్టం. బావుగారు, ఈ అబ్బి చెప్పుండేది నిజమే బావుగారు. మీరేమీ మాట్లాడబాకండి. ఎక్కడ్రా మీ అత్త? పెద్ద పొలిటికల్ లీడర్ అన్నావు. రమ్మను, ఆవిడ్ని కూడా కలిపి కొడతాం. అత్తయ్య చిచి, ఎవరిని కత్తయ్యా? మావయ్య. ఎవడండి వీడు? వావి వరుసలు పెట్టి మాట్లాడుతున్నాడు. వీడంతేనండి, వావి సరసాలేని కుక్క వీడు. ఏమో, వావి సార్ కుక్క కాదు, వావి వరుసలు అనాలి. ఇంత పెద్ద తప్పు చేసి తిరిగి నా మాటలకే తప్పు చెప్తున్నాడు. ఉతికేయండి వీణ్ణి. ఆగండి.